పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో రెండు అక్షరాలు కలిగినటువంటి ఒక సహోదరి యొక్క అధ్యాయం ఉంది. చాలా థ్యాంక్స్. సహోదరి అంటే వెంటనే కనిపెట్టిస్తున్నారు కదా. ఈ రెండు ఉన్నాయి, ఒకటి సహోదరింది, ఒకటి సహోదరింది. సరే, రూతు అనగా అర్థం ఏమిటి? వెరీ గుడ్, చక్కనిది, సౌందర్యవతి, స్నేహం. స్నేహం కదా. ఆమె అత్తతో స్నేహం చేసింది భౌతికంగా, తర్వాత ఆత్మీయంగా దేవునితో స్నేహం చేసింది. మరి ఈమెను ఇశ్రాయేలు యొక్క స్త్రీలలో ఒక ఇద్దరి వలె బైబిలు రూపకర్తలు పొందుపరిచినారు. ఇద్దరి వలె, ఇశ్రాయేలు యొక్క స్త్రీలలో ఇద్దరి వలె పొందుపరిచినారు. మరి ఆ ఇశ్రాయేలు స్త్రీలు ఎవరు? తీయండి, 4 రూతు 4:11 వాక్యంలో చూడండి. చూడండి, ఇశ్రాయేలు స్త్రీలైనటువంటి వీళ్ళు మన తల్లులు. లేయా, తర్వాత రాహేలు, ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క కర్తలకు తల్లులు. మరి వీరిని పోల్చినాడు దేవుడు. వారి ద్వారా ఎలాగైతే ఇశ్రాయేలు వంశము అభివృద్ధి చెందిందో, రూతు ద్వారా దావీదు వంశము అభివృద్ధి చెంది ఆ యొక్క వంశములోనే మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. చాలా సంతోషము. రూతు అని చెప్పారు, తర్వాత స్నేహము, సౌందర్యం అని చెప్పారు. మంచిది. అయితే మన అంశము దేవుని మందిరమునకు నీవు వెళ్ళినప్పుడు, మన అంశము ఏంటిదంటే దేవుని మందిరమునకు నీవు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండవలెను అనేటువంటిది మన అంశం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీవు నీ ప్రవర్తన ఏ విధంగా ఉండవలెనని మన అంశమైనది. మొదటి అంశంగా చూడండి, ప్రసంగి గ్రంథం. చాలా సంతోషం. చెప్పకముందే చాలా చూడండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఇంతవరకు చాలు. మనము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంట. అది నేను చెప్పేది కాదు, ఇక్కడ దేవుడే రాసినాడు పరిశుద్ధ గ్రంథం. మరి మన ప్రవర్తన ఎలాగుండాలి? భౌతికంగా సిద్ధపడాలి. భౌతికంగా అంటే నీ శరీరం ఆ దినమున శుభ్రపరుచుకొని దేవుని మందిరానికి రావాలి. ఎక్కడెక్కడో రోడ్ల మీద తిరుగుతూ మురికి అదంతా శరీరానికి అంటించుకొని దేవుని మందిరానికి రాకూడదు. మరి ఆత్మీయంగా నీవు ప్రార్థనతో సిద్ధపడాలి. తెల్లవారుజామునే ప్రార్థనతో సిద్ధపడాలి. ప్రభువా, నాకు ఇంకొక వారాన్ని ఆశీర్వదించి ఇచ్చినావు, మీ ప్రభు దినాన్ని. మరి ఈ ప్రభు దినమందు నీ సన్నిధావరణంలో నేను గడపడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా. నీ నామమున నేను పాటలు పాడాలి, నీ నామమున నేను ఆరాధించాలి, నీ నామమున మంచి మాటలు మాట్లాడాలి అని నీవు ప్రార్థనలతో సిద్ధపడి రావాలి. మరి సిద్ధపాటుతో రాకపోతే
ఇక్కడ మనకు సాతానుడు ఏం చేస్తాడంటే హాయిగా నిద్రపుస్తాడు. హాయిగా నిద్రపుస్తాడు. మరి మనం నిద్రపోవడానికి మందిరానికి వస్తున్నామా? మెలకువ కలిగి దేవుని వాక్యం వినడానికి దేవుని మందిరానికి వస్తున్నామా? మనము పరీక్షించుకోవాలి. మనము పరిశుద్ధ దినమందు దేవుని మందిరంలో గడిపేది కేవలం 3 గంటలు మాత్రమే. మరి ఈ 3 గంటలు నీవు మెలకువ కలిగి ఉండకపోతే, సిద్ధపాటుతో ఉండకపోతే ఎలాగూ? వారమంతా దేవుడు నిన్ను కాపాడినాడు కదా, వారమంతా నిన్ను పోషించినాడు కదా, పిచ్చుకల కంటే శ్రేష్ఠులని మంచి ఆహారం ఇచ్చినాడు కదా. మరి ఆయన చేసిన దానిని బట్టి మనం దేవుని సన్నిధిలో మెలకువగా ఉండాలి. ఎట్లా చేస్తామన్నా? రాత్రి అది యవనస్తులైతే ఆ సెల్లు చూసి ఈ సెల్లు చూసి రాత్రి 12, 1 గంటకు నిద్రపోతారు. ఉదయం ఎంతకు లేస్తారు? 9, 10. నిజమండి. సిటీలలో అయితే రాత్రి 12, 1 గంట, 2 వరకు మేలుకుంటారు. పగలు ఎంతకు లేస్తారంటే 9, 10. అది దేవుని క్రమము కాదండి. 127 కీర్తనలో ఉన్నది. 127 కీర్తనలో చదవండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పరునుట వ్యర్థమే. చూడండి, చాలా రాత్రి వరకు మేలుకొని మళ్ళా లేయలేము. తెల్లవారుజామునే లేయలేము. మరి రాత్రి అంతా మేలుకొని ఉండుట వ్యర్థమే కదా. క్రమంగా నీవు రాత్రికాల సమయంలో ఆహారం భుజించిన తర్వాత కొంత సమయం ప్రార్థన చేసుకొని త్వరగా నిద్రపోతే దేవుడు మరలా నిన్ను తెల్లవారుజామునే నిద్రలేస్తాడు. దేవుని ఆ సమయంలో స్తుతించి ఆరాధించాలి. ఆయన నామమున ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు తెల్లవారుజామునే పెందల కడనే ప్రతి వారి ఇండ్లు దర్శిస్తూ ఉంటాడట. దర్శిస్తూ ఉన్నప్పుడు మనం నిద్రపోతే ఏం లాభం? కాబట్టి మనం దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే మందు షాపుల కాడ నిలబడి అది తాగి దేవుని మందిరానికి వస్తుంటారు. కొన్ని చోట్ల, మన దగ్గర రారులేండి, ఎందుకంటే అందరూ దేవుని భయం కలిగినటువంటి వారు ఉన్నారు కాబట్టి. మరి అది మంచి ప్రవర్తననేనా? లేకపోతే వస్తూ దారిలో ఇతరులతో కొట్లాడుతూ వస్తుంటారు, ఇరుగు పొరుగు వారితో కొట్లాడుతూ ఉంటారు. కొట్లాడి సమాధానం లేకుండా వచ్చి దేవుని మందిరంలో గడుపుట వ్యర్థమే. పిల్లరా, మనము సిద్ధపడి రావాలి. ప్రార్థన ద్వారా సిద్ధపడాలి. భౌతికంగా నీ శరీరాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత సహోదరీలైనటువంటి వారు తల మీద ముసుగు వేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, పత్రికలలో తల మీద ముసుగు వేసుకోకపోతే ఆ తల దేవునిని అవమానం పరిచినట్లేనట. పిల్లారా, గుర్తించండి సహోదరీలైనటువంటి వారు. ఇది నేను చెప్పేది కాదు. ఒకవేళ నేను చెప్పేది కఠినమైనా అది దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కొరింథీ పత్రికలలో ఉంది. చదవండి తర్వాత. మరి పురుషులైనటువంటి వారు ఎండబెడుతుందని కర్చీపు నెత్తిన వేసుకోకూడదు దేవుని మందిరం. పురుషులు కూడా అలా తల మీద ఏదైనా వేసుకుంటే దేవునిని అవమానం పరిచినట్టే. కాబట్టి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలా. ఉదాహరణకు ఒక కోర్సుకు కానీ, ఒక బీటెక్ కోర్సు కానీ, ఒక ఎంబీబీఎస్ కోర్సు కానీ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు, ఇంటర్వ్యూకు వెళుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఒక ఉద్యోగానికి నువ్వు ఇంటర్వ్యూకు వెళ్తున్నప్పుడు నీ ఇష్టానుసారంగా వెళ్తావా? అది ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడో నువ్వు ఆతృతతో అడుగుతావు. ఆ ఇంటర్వ్యూ డేట్ ఒక 10 రోజులు ఉంటుంది, లేకపోతే ఒక వారం ఉంటుంది. ఆ దినం కొరకు నువ్వన్నీ సిద్ధం చేసుకుంటావు. బీటెక్ కోర్సులో జాయిన్ కావాలంటే ఏమేమి కావాలి?
10th క్లాస్ సర్టిఫికెట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలి, తర్వాత మార్క్ లిస్ట్ కావాలి, ఇవన్నీ తీసుకొని పోవాలి. మరి ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏమేమి సిద్ధం చేసుకోవాలి? నీ క్వాలిఫికేషన్లన్నీ, సర్టిఫికెట్లన్నీ తీసుకొని పోవాలి. క్యాస్ట్, రెసిడెన్స్, నీ ఆధార్ కార్డు అన్నీ సిద్ధం చేసుకుంటావు కదా. పైగా ఆ ఇంటర్వ్యూలో ఏమడుగుతారో అని సబ్జెక్టులన్నీ చదివిపోతావు, దానికి సంబంధించినటువంటి సబ్జెక్టులన్నీ చదివిపోతావు. మాకు జాబ్ వచ్చినప్పుడు 15 మార్కులకి ఇంటర్వ్యూ ఉండేది. ఆ ఇంటర్వ్యూకు వెళ్ళాలంటే లోపల దడ, కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, ఒక 5-6 మంది టీము అంత గ్రీనింగ్ వాళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళ ముందర నిలబడాలంటేనే భయం అవుతుంది. మరి వాళ్ళ ముందర కూర్చొని ఇంటర్వ్యూ చేయాలంటే లోపల ఒక భయం. వారు ఒక్కొక్కరు ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్న అడిగినప్పుడు తగిన సమాధానం చెప్తేనే నీకు ఆ ఉద్యోగము వస్తుంది. సమాధానం చెప్పలేకుండా ఉంటే నీకు ఉద్యోగం రాదు. మరి సిద్ధపడతావు కదా. ఈ భౌతికమైనటువంటి కోర్సులలో ప్రవేశం పొందాలంటే ముందు నుంచే సిద్ధపడతావు కదా. నీకు ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూకు ఎన్నో దినాల నుంచి సిద్ధపడతావు. మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు సిద్ధపడుతున్నావా? లేకపోతే లేచినట్టే తల దూకకుండా, స్నానం చేయకుండా సంకలో బైబిల్ పెట్టుకొని వస్తున్నావా? పిల్లరా, సిద్ధపాటుతో రావాలి. నాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటే కనుక నిద్ర వచ్చేదే కాదు. ఇంటర్ డిగ్రీలో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందంటే రాత్రి అంతా నిద్ర రాదు, కళ్ళు పుచ్చుకునే కూడా నిద్ర రాదు. ఏమి అడుగుతారో ఇంగ్లీష్ అంటే ముందే భయం. మరి రాత్రంతా చదివి తెల్లవారు అయితే అన్ని A to Z చదువుతూ ఉంటుంది. ఏ స్టోరీ ఇచ్చినా రాసేటట్లుగా, ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసేటట్లుగా సిద్ధపడతా ఉంటుంది. అది ఈ లోకానికి సంబంధించినటువంటి సిద్ధపాటు. మరి మనం పరలోకానికి సంబంధించినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలంటే నీవు పరిశుద్ధ దినమందు మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన మొదటిగా చూసుకో. నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు మొదటిగా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అని దేవుని వాక్యం ఉన్నది. ప్రియులారా, అప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. భయముతో రావాలి దేవుని మందిరానికి, వణుకుతో రావాలి. కేర్లెస్గా ఏమి ఆయన దేవుడు చూస్తాడా? ఆయన ఎక్కడో ఉంటాడు, మనల్ని చూస్తాడా? మనం ఎట్లా పోతేమి అనేటువంటి నిర్లక్ష్యమైనటువంటి స్వభావము మనకు ఉండకూడదండి. ఏదైనా సరే లక్ష్యం, దేవుని పైన లక్ష్యం ఉంచుకొని రావాలి. దేవుని పైన మన గురి పెట్టుకొని రావాలి. ఇష్టానుసారంగా రాకూడదు. ఏ సమయానికంటే ఆ సమయానికి రాకూడదు. అంగీకరించాలి కదా దేవుడు. మనల్ని అంగీకరించాలా. నా కుమారుడు వచ్చినాడు దేవుడు నా సన్నిధికి, నా కుమార్తె వచ్చింది అని దేవుడు గుర్తించాలి కదా. గుర్తింపు కోరుకుంటావు కదా. నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటలే ఎక్కువ ఉండాలని చూస్తావు కదా. ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, లేకపోతే సమాజంలో మాట్లాడేటప్పుడు నన్నే గుర్తించాలా అని మనం మాట్లాడుతుంటాం. మరి దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను గుర్తించాలంటే, నిన్ను అంగీకరించాలంటే మన ప్రవర్తనను సరిచేసుకుని రావాలి. ప్రభువా, వారమంతా నేను ఎక్కడెక్కడో తిరిగాను, వారమంతా చెడుగా నేను బ్రతికాను, దయచేసి నన్ను క్షమించు ప్రభువా. నీ సన్నిధావరణానికి ఈ దినమున, పరిశుద్ధ దినమును నేను వెళుచున్నాను. నా ప్రవర్తనను సరిచేయి ప్రభువా. నా పాపములనన్నిటినీ క్షమించు ప్రభువా. నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యమును నాకు ఇవ్వు ప్రభువా అని నీవు సిద్ధం చేసుకొని రావాలి. ఇంటర్వ్యూలో కలెక్టర్ ఆఫీసులో కనుక ఇంటర్వ్యూ జరుగుతుంటే ఏం చేస్తారంటే, పైకి పోయిన తర్వాత, బాబు నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినావు కదా, నువ్వు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయని అడుగుతారు. అది కూడా క్వశ్చన్, ఇంటర్వ్యూలో ఒక క్వశ్చనే. నీవు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయని అడుగుతారు. దానికి కూడా మార్కుంటుందండి, నిజం
ఇక్కడ అన్న కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేసినాడు, దానమన్న కూడా. అన్న కూడా అడిగినాడు, మరి నీవు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ అంటే? పోనీ నీవు కూర్చున్నావు కదా, నీ కూర్చున్నటువంటి ప్రదేశంలో ఎన్ని కిటికీలు ఉన్నాయి? ఇలాంటివి సిద్ధపడుతుపోవాలి. అందుకే ముందు పోయిన వాళ్ళు చెప్తారు, ఒరే ఇవెల్లా అడుగుతారు చూడంటే మేము అవెల్లా సిద్ధం చేసుకొని పోయేది. మరి దేవుని మందిరంలో దేవుని గురించి అడుగుతారు, దేవుని వాక్యం గురించి అడుగుతారు. మరి సిద్ధపాటుతో వస్తున్నామా? ఇది మనము పరీక్షించుకోవాలి, గమనించుకోవాలి. దేవుని యందు లక్ష్యం ఉంచుకొని మనము దేవుని మందిరానికి రావాలి. మొదటిది, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మొదటిగా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. రెండవదిగా, దేవుని మందిరమునకు నీవు వెళ్ళినప్పుడు దేవుని స్వరమును వినుటకు సిద్ధపాటు కలిగి ఉండుము. దేవుని స్వరమును వినుటకు సిద్ధపాటు కలిగి ఉండుము. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ బాలుడైనటువంటి సమూయేలును దేవుడు పిలిచినాడు. మొదటి అధ్యాయం 3వ అధ్యాయం మొదటి నుంచి 10 వాక్యాలు చదివితే చాలా పెద్దగా ఉందిలేండి. మరి మొదటగా ఆనాడు దేవుని యొక్క ప్రత్యక్షత కనపడుట అరుదు. అంటే దేవుడు తన బిడ్డలతో మాట్లాడుట చాలా తరచుగా మాట్లాడేటువంటి వాడు. ఎంతో పరిశుద్ధమైన హృదయం ఉంటేనే దేవుడు తన బిడ్డలతో మాట్లాడేటువంటి వాడు. మరి అలాంటి సమయంలో దేవుడు బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో ఇలిసిపెడతాడు కదా ఆమె తల్లి అయినటువంటి హన్న. ఆమె మొక్కుకున్నటువంటి మొక్కుబడి ప్రకారము దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు అయినటువంటి ఏలి దగ్గర వదిలిపెట్టి పోతుంది. ఆయనను దేవునికే అర్పించిపోయిన తర్వాత ఆ బాలుడైనటువంటి సమూయేలు యాజకుడైనటువంటి ఏలి దగ్గర దేవుని మందిరంలో పెరిగేటప్పుడు ఇద్దరు రాత్రికాల సమయంలో నిద్రపోతారు. ఆయన బహు సంవత్సరాలు గడిచిన వృద్ధుడైతాడు. ఎవరు? యాజకుడైనటువంటి ఏలి. ముసలోడైనాడు, కళ్ళు సరిగా కనపడవు. అప్పుడు బాబు నీవు పడుకో, రాత్రి అయినదని చెప్పిన తర్వాత ఇద్దరు పడుకున్న తర్వాత దేవుడు సమూయేలుతో 3 సార్లు మాట్లాడతాడు. 4వ వాక్యంలో ఒకసారి, 6వ వాక్యంలో ఒకసారి, 8వ వాక్యంలో ఒకసారి దేవుడు పిలుస్తాడు. 4వ వాక్యంలో ఏమని పిలిచినాడు చూడండి. మొదటిగా సమూయేలు అని పిలిచినాడంట. పిలిస్తే యాజకుడే దేవుని సేవకుడే పిలిచినాడేమో అని చెప్పి ఆ ఏలి దగ్గరికి పోయి చిత్తమండి నేనున్నాను అని చెప్పి ఏలితో చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవసారి కూడా 6వ వాక్యంలో అదే రీతిగా పిలిచినాడు, సమూయేలు అని పిలిచినాడు. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనక వచ్చి తినను. రెండవసారి కూడా సమూయేలు అని పిలిచినాడు. మరలా పోయినాడు సమూయేలు ఏలి దగ్గరికి పోయి చిత్తమండి నేను వచ్చినానని చెప్పినాడు. అక్కడ నేనున్నా అన్నాడు, ఇక్కడ నేను వచ్చినానని చెప్పినాడు. మూడవదిగా 8వ వాక్యంలో యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా. చిత్తమండి ఏలి గారు, నీవు నన్ను పిలిచావే, ఇదిగో నేను వచ్చినానని చెప్తే ఆ యాజకుడైనటువంటి ఏలికి అర్థం కాలే. నేను పిలవలేదే, ఎవరు పిలిచినారబ్బా ఈ బాలుణ్ణి, ఈ కుర్రాన్ని ఎవరు పిలిచినారు అని సమూయేలు ఏలి ఏమన్నాడంట 9వ వాక్యంలో, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా అంతకుముందు 8వ వాక్యంలో
చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి. ఏలికి అర్థమైంది, ఈ మందిరంలో నేను ఈ బాలుడు తప్ప ఎవరు లేరు. మరి ఎవరు పిలిచింటారు? 3 సార్లు నా దగ్గరకు వచ్చినాడు ఈ బాలుడు, ఈ కుర్రాడు నా దగ్గరకు వచ్చినాడు, మరి ఎవరు పిలిచింటారు అని ఆలోచన చేసుకుంటా ఉంటే ఆ ఏలికి అర్థమైంది, దేవుడే ఈ బాలుడైనటువంటి సమూయేలును పిలిచినాడని. ఏలి గ్రహించినటువంటి వాడై సమూయేలుతో చెప్తున్నాడు ఏమని? 10వ వాక్యంలో 9వ వాక్యం చదువు. 9వ అమ్మ 9వ వాక్యం చదవమ్మా. ఈ ఏలి సమూయేలుతో చెప్తున్నాడు, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో చెప్పినాడు. ఈయనకు అర్థమైంది ఏలికి, ఎవరైనా నిన్ను పిలిస్తే బాబు యెహోవా ఆజ్ఞ నిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనే సమాధానం మాత్రమే చెప్పుమన్నాడు కదా. చూడండి, దేవుడు బాలుడైనటువంటి సమూయేలును పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. బాలుడైనటువంటి సమూయేలు దేవుని స్వరమును దేవుని మందిరములో విన్నటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా చూడండి, ఎంతగా విధేయుడైనాడంటే సమూయేలు, అంతగా విధేయుడైనాడు. అందుకే ఒక పాట కూడా ఉంది కదా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించుగా. సరే, నీ స్వరము వినిపించు ప్రభువా అని సమూయేలు దేవునిని అడిగినటువంటి వాడుగా ఉంది. మరి ఆ బాలుడైనటువంటి సమూయేలు దేవుని స్వరాన్ని విన్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని సన్నిధి. మరి మనము ఎన్నో సంవత్సరాల నుండి దేవుని నామమున దేవుని మందిరానికి వస్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల బాప్తిస్మ అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నాం. మరి దేవుని స్వరమును వినడానికి మనము మన హృదయాన్ని సిద్ధపాటు చేసుకున్నామా? పిల్లరా ఆలోచన చేయండి. దేవుని స్వరమును వినేటువంటి వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో. అంతేగాని సెల్ స్వరాన్ని కానీ లేకపోతే నీ ప్రక్కవారు మాట్లాడుకుంటూ ఉంటే వారి స్వరాన్ని కానీ వినేటువంటి వారిగా మనం ఉండకూడదు. నీవు ప్రవేశించినటువంటి దేవుని మందిరం చుట్టూ లోకానికి సంబంధించినటువంటి పాటలు కూడా వస్తూ ఉంటాయి, వాహనాలలో పెట్టుకొని పోతూ ఉంటారు. అయితే ఆ వాటిపైన మనము దృష్టి పెట్టకూడదు. దేవుని సన్నిధిలో దేవుని స్వరము పైనే మనము దృష్టి పెట్టేటువంటి వారిగా ఉండాలి. పిల్లలు కావాల్సి కొంతమంది ఏం చేస్తుంటారంటే పరిశుద్ధ దినాన మందిరం దగ్గర వేరే వేరే పాటలు పెడతా ఉంటారు. మరి నీవు ప్రార్థన చేస్తే ఏదో ఒక రోజు ఆ పాటలు పెట్టేటువంటి వాడు స్టాప్ చేస్తాడు. నీవు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో నీకు నెమ్మదైనటువంటి వాతావరణము కలుగుతా ఉన్నది. చూడాలా, చంటి బిడ్డలు ఉన్నటువంటి తల్లులైతే పాపం మరి చంటి బిడ్డల గురించి వారు ఏడుస్తూ ఉంటారు కదా, దేవుని యొక్క వాక్యాన్ని వినలేకుండా ఉంటారు. మరి నువ్వు ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా, నేను నా పిల్లలతో కలిసి నీ మందిరానికి వెళ్తా ఉన్నాను, మీ సన్నిధికి వెళ్తా ఉన్నాను, మందిరంలో నా పిల్లలకు నిద్రను దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. దేవుడంకులు గారు దేవుని దాసుడు దేవుడంకులు గారు అలాగే ప్రార్థన చేసుకొని పోయేవాడంట. చెన్నైలో ఆయన శిక్షణ పొందేటప్పుడు సైకిల్ మీద మరి ప్రార్థన చేసుకున్న ప్రకారమే వారు మందిరంలో ప్రవేశించగానే కొద్దిసేపటికి ఆ చంటి పిల్లలు ఆయన బిడ్డలు నిద్రపోయేటువంటి వారంట.
అప్పుడు ఈయన దేవుని వాక్యాన్ని నెమ్మదిగా వినేటువంటి వాడని ఆయన సాక్ష్యంలో చాలాసార్లు చెప్పారు. మరి మనం కూడా తల్లులైనటువంటి మీరు కూడా మీ పిల్లలు ఎక్కువగా మందిరంలో అల్లరి చేయకుండా ఉండడానికి, మిమ్మల్ని విసిగించకుండా ఉండడానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని రావాలి. లేకపోతే నీకు వేరే వేరే స్వరాలు, వేరే వేరే ఆలోచనలు వస్తుంటాయి. శరీరము, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. బాడీ ఇక్కడ ఉంటుంది చూడడానికి, బాగా దిట్టంగా కూర్చొని ఉంటాం కదలకుండా. కానీ మన మనస్సు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. అది దేవుని మందిరానికి వచ్చినప్పుడే దానికి ఎక్కువగా రెక్కలు వస్తాయి మనసు. నీవు దేవుని నామమున ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడే, పిల్లారా మీరు ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నప్పుడే మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడే నీకు అన్ని ఆలోచనలు వస్తుంటాయి. వాడిట్టవాయా, వాడి క్షేమంగా వచ్చాడో రాడు, ఈమె ఇట్టవాయా, ఈమె ఏం చేస్తాడో, లేకపోతే నాకు ఏం జరుగుతుందో, అన్ని ఆలోచనలు వస్తుంటాయి. లేకపోతే ఏ ఆలోచన లేకపోతే నీకు ఆవలింతలు వస్తుంటాయి, నీకు నిద్ర వస్తుంటుంది, ఆవలింతలు వస్తాయండి. లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి బలహీనతలన్నీ ఆ ప్రార్థన సమయంలోనే వస్తాయి. తుమ్ములు, ఆవలింతలు, దగ్గు, ఇవన్నీ వస్తాయి. సిద్ధపాటుతో రావాలి. మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు సిద్ధపాటుతో రావాలి. ఆయన సమూయేలు తన యొక్క హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు. తన తల్లి వదిలి పెట్టిపోయింది, ఇంకంతే. ఒకటేసారి మొక్కుకున్నదామా, పాలు విడిచి వరకు నేను మందిరములకు రాను అని చెప్పినది. ఆయన పాలు విడిచిన తర్వాత ఒకటేసారి తీసుకుపోయింది మందిరంలో. ఇదిగోయా ఏలి గారు, ఈయనను, ఈ బాబును దేవునికే అర్పించినానని చెప్పింది. మరి అర్పించిన తర్వాత ఆయన సమూయేలు మరలా తల్లి వెంట పడలే. నేనొస్తాను అని తల్లి వెంట పడలే. చూడండి, దేవుని ఆత్మచేత బాల్య ప్రాయంలో ఉన్నప్పుడే నింపబడినటువంటి మన పిల్లలు, మనం అట్లా పోతే మన వెంటనే వచ్చేటువంటి వారిగా ఉన్నారు. హాస్టళ్లలో ఇడిచి ఆ హాస్టల్ గ్రౌండ్ దాటక ముందే ఫోన్లు వస్తుంటాయి కదా. ఆలోచన చేసుకోండి. హాస్టల్ కాంపౌండ్ వాల్ దాటక ముందే, మమ్మీ ఆడబోతున్నావు, మమ్మీ డాడీ ఆడబోతున్నావు, నేను వస్తా,